కాశీకి వెళ్ళాడు, కాషాయం కట్టాడు. ఆయన ఏం చేస్తాడులే అన్నారు. కానీ ఆ కాషాయ వస్త్రధారి 5 సార్లు ఎంపీ అయ్యారు. దేశంలో అతిపెద్ద రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు భావి భారత ప్రధాని ఆయనే అంటున్నారు. ఆ కాషాయ వస్త్రధారి ఆర్ఎస్ఎస్ శిబిరం నుంచి రాలేదు. కానీ హిందుత్వంపై అనర్గళంగా పాఠాలు చెప్పగల దిట్ట. అటు జనసంఘ్, ఇటు బీజేపీలో రాజకీయ ఓనమాలు నేర్చుకోకపోయినా కమలం పార్టీకి దేశభక్తి నూరిపోయగల ఘనాపాటి. గోరఖనాథ్ మఠం నుంచి రాజకీయ అరంగేట్రం చేసిన యోగి ఆదిత్యనాథ్ ఇంతింతై వటుడింతై అన్నట్లు మఠాధిపతి నుంచి ముఖ్యమంత్రిగా ఎదిగారు. యోగి ప్రధాని మోదీకి కొండంత అండైతే దేశంలోని కమలం పార్టీకి ఆయన అదనపు అండా దండై నిలిచారు. ఇప్పుడు యోగి పేరు దేశంలోనే కాదు, ఇతర దేశాలకు సైతం పాకింది. ఇప్పటి వరకు ఓ లెక్క, ఇకపై ఓ లెక్క అన్నట్లుగా ఇన్నాళ్ళు మోదీ, ఇప్పుడిక యోగినా అనే అభిప్రాయం అందరిలో కలుగుతుంది. మోదీ అంటే ఓ బ్రాండ్. దేశంలోనే కాదు, ప్రపంచంలో ఆయన ఎక్కడికి వెళ్ళినా జన నీరాజనమే. అదే తరహాలో ఇప్పుడు యోగికి కూడా వస్తుంది. తూటాల పేలుతున్న ఆయన మాటలు, ప్రసంగాలకు ప్రజలు మంత్రముగ్ధులవుతారు. చిన్న అవినీతి మచ్చ లేకుండా యోగి తన పని తాను చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ముక్కుసూటిగా నిర్ణయాలు తీసుకునే ఆదిత్యనాథ్ విమర్శలకు తలొగ్గనని తన చేతల ద్వారా స్పష్టం చేస్తుంటారు. ప్రతికూల పరిస్థితులను కూడా అనుకూలంగా మార్చుకోవడంలో ఆయన దిట్ట. ప్రధాని నరేంద్ర మోదీ మాదిరిగా అభివృద్ధి మంత్రం జపిస్తున్న యోగి భావి భారత ప్రధాని కూడా అతడే అంటున్నారు మెజారిటీ జనం. పొరుగు దేశాలు కూడా యోగి గురించి చర్చ నడవడమే కాదు, ఆయన ఫ్లెక్సీలు సైతం ప్రదర్శిస్తున్నారంటేనే తెలుస్తోంది యోగి క్రేజ్ ఏ రేంజ్లో ఉందో. దేశంలో హిందుత్వానికి బ్రాండ్ అంబాసిడర్గా పేరొందిన యోగి ఇప్పుడు పొరుగు దేశమైన నేపాల్లో ఆయన గురించి చర్చ నడుస్తోంది. ఆ దేశ రాజధాని ఖాట్మండ్ వీధుల్లోకి వేలాది మంది చేరుకుని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పోస్టర్లను ప్రదర్శించారు. రాచరిక అనుకూల మాజీ రాజు జ్ఞానేంద్ర షా దేశానికి తిరిగి రావడంతో ఖాట్మండ్లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో హిందుత్వ పాలన కావాలని కోరుతూ వేలాది మంది రాజు జ్ఞానేంద్ర షాతో పాటు యోగి పోస్టర్ను ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. దీంతో ఒక్కసారిగా యూపీ సీఎం పేరు నేపాల్లో చర్చనీయాంశంగా మారింది. నేపాల్ రాజధాని ఖాట్మండ్ ఉత్తరప్రదేశ్ సరిహద్దులో ఉంటుంది. అయితే ఆ దేశ రాజధాని వీధుల్లో యోగి పోస్టర్లతో ర్యాలీ నిర్వహించారు. రాచరిక పాలన, హిందూ దేశాన్ని డిమాండ్ చేస్తూ రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ ఆర్పీపీ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో మాజీ రాజు జ్ఞానేంద్ర షాతో పాటు యోగి ఆదిత్యనాథ్ పోస్టర్లను కూడా ప్రదర్శించారు. ఇందుకు కారణం నేపాల్ను మళ్లీ హిందూ దేశంగా మార్చాలని జ్ఞానేంద్ర షా చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే ఆయన వివిధ ప్రాంతాల్లో ప్రచారం చేస్తున్నారు. జనవరిలో భారత పర్యటన సమయంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్తో భేటీ అయ్యారు ఆ దేశ మాజీ రాజు జ్ఞానేంద్ర షా. ఈ సమావేశం అనంతరం గత పాలన నేపాల్ను మళ్లీ హిందూ దేశంగా మార్చాలనే అంశానికి యోగి తన పూర్తి మద్దతు ప్రకటించారు. ప్రస్తుతం నేపాల్లో పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. అక్కడ ప్రజలు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చి హిందుత్వానికి అనుకూలంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. 2006లో చైనా అనుకూల మావోయిస్టు ఉద్యమం రాజు జ్ఞానేంద్ర షా పాలనకు ముగింపు పలికింది. అప్పటి నుంచి నేపాల్లో వామపక్షాలు పాలిస్తూ వస్తున్నాయి. పుష్ప కమల్ దహల్ ప్రచండ తర్వాత కేపీ శర్మ ఓలీ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించారు. అయితే తాజాగా నేపాల్ తిరిగి హిందుత్వ పాలన తిరిగి రావాలని కోరుకునే వారి సంఖ్య ఎక్కువవుతుంది. ఇటీవల మాజీ రాజు జ్ఞానేంద్ర షా పోఖారా నుండి ఖాట్మండ్ త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయటకు రాగానే షా మద్దతుదారులు అక్కడ భారీ ఊరేగింపు నిర్వహించారు. ఈ ర్యాలీలోనే కొంతమంది యువకులు రాజా జ్ఞానేంద్ర షాతో పాటు యోగి ఆదిత్యనాథ్ జాతీయ జెండా పోస్టర్లను చేతపట్టి ర్యాలీగా వెళ్లారు. హిందుత్వ బ్రాండ్ అంబాసిడర్గా పేరొందిన యోగి పేరు పొరుగు దేశాల్లో కూడా మారుమోగడంతో మోదీ తర్వాత ఆ రేంజ్లో క్రేజ్ సంపాదించుకుంటున్న యోగి ఇక మోదీ వారసుడు, భావి ప్రధాని ఆయనే అని ప్రచారం ఊపందుకుంది. యోగి ఆదిత్యనాథ్ చిన్ననాటి నుంచే హిందుత్వ సిద్ధాంతాల వైపు ఆకర్షితులయ్యారు. ఈ క్రమంలోనే బీజేపీ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించారు. ప్రస్తుత ఉత్తరాఖండ్ పాంచూరు జిల్లా పౌరి ఘర్వాల్లో జన్మించిన యోగి రిషికేశ్లో ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. ఆ తర్వాత గణిత శాస్త్రంలో డిగ్రీ పట్టా పొందారు. యోగి మంచి బ్యాడ్మింటన్ క్రీడాకారుడు. చిన్నప్పటి నుంచే హిందుత్వ భావజాలాలు కలిగిన వ్యక్తి. 1990లో అయోధ్య రామ మందిరం ఉద్యమంలో చేరారు. యోగి గురువు గోరఖ్పూర్లోని గోరఖ్నాథ్ మఠం ప్రధాన పూజారి అవైద్యనాథ్. యోగి ఆదిత్యనాథ్కు ఆ పేరు పెట్టింది కూడా ఆయన గురువు అవైద్యనాథే. యోగి అసలు పేరు అజయ్ సింగ్ బిస్త్. తన వద్ద శిష్యుడిగా చేరిన తర్వాత యోగి ఆదిత్యనాథ్గా మార్చారు. 1991లో యోగి గురువు అవైద్యనాథ్ బీజేపీలో చేరారు. ఆ తర్వాత 1994లో యోగి ఆదిత్యనాథ్ గోరఖ్నాథ్ మఠం పూజారయ్యారు.
గురువు అవైద్యనాథ్ రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత యోగి ఆదిత్యనాథ్ రాజకీయ అరంగేటం చేశారు. 1998లో తొలిసారి ఎంపీగా గెలిచి 26 ఏళ్లకే పార్లమెంటులో అడుగుపెట్టి 12వ లోక్సభలో అతి చిన్న వయసు ఎంపీగా రికార్డు సృష్టించారు. ఇక అప్పటి నుంచి ఆయన రాజకీయాల్లో వెనక్కి తిరిగి చూడలేదు. తన విజయాల పరంపరను కొనసాగిస్తూ వస్తున్నారు. 1998 నుంచి 99, 2004, 2009, 2014 వరకు వరుసగా 5 సార్లు ఎంపీగా గెలిచారు. 2014లో యోగి గురువైన అవైద్యనాథ్ కన్నుమూశారు. ఆ తర్వాత గోరఖ్నాథ్ మఠాధిపతిగా యోగి పూర్తి బాధ్యతలు స్వీకరించారు. ఇటు రాజకీయ నేతగా రాజ్యాంగ పదవిలో ఉంటూ కూడా మఠాధిపతిగా కొనసాగుతున్నారు. ఇది అతని మత విశ్వాసానికి నిదర్శనంగా చెప్పుకుంటారు. యోగికి ఉన్న లీడర్షిప్ క్వాలిటీస్ను గుర్తించి యూపీ సీఎం అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది. దీంతో 44 ఏళ్లకే 2017లో దేశంలోని అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయ్యారు. యోగి ఆదిత్యనాథ్ బీజేపీలో కొనసాగుతూనే తనకంటూ ఓ వర్గం కావాలని 2002లో హిందూ యువవాహిని సంస్థను ఏర్పాటు చేశారు. పేరుకి ఇది సాంస్కృతిక సంస్థ అయినా దాని లక్ష్యం హిందూ మతాన్ని రక్షించడం. ఇందులో భాగంగా మతం మారిన వారిని ఘర్ వాపసీ పేరుతో తిరిగి హిందూ మతంలోకి ఆహ్వానించే కార్యక్రమం చేపట్టారు. ఈ సంస్థ ద్వారా గో సంరక్షణ, లవ్ జిహాదీకి వ్యతిరేకంగా యోగి ఉద్యమించారు. అయితే మతపరమైన ఉద్రిక్తల్లో హిందూ యువవాహిని సంస్థ జోక్యం చేసుకుంటుందని ఆ సంస్థకు నాయకత్వం వహిస్తున్న యోగిని 2007లో అధికారంలో ఉన్న ములాయం సింగ్ ప్రభుత్వం అరెస్టు చేసింది. 11 రోజుల పాటు జైలులో ఉండి ఆ తర్వాత బెయిల్పై విడుదలయ్యారు. ఓ ఎంపీగా ఉన్న తననే ఇంతలా వేధిస్తే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని లోక్సభ సాక్షిగా యోగి ఆదిత్యనాథ్ కంటతడి పెట్టుకున్నారు. చిత్తశుద్ధితో సన్యాసం తీసుకొని ప్రజలకు సేవ చేయడం కోసం రాజకీయాల్లోకి వచ్చిన తనకు నీచ రాజకీయాలు అంటగట్టి తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుండటంతో రాష్ట్రంలో మాఫియాను, గూండా రాజకీయాలకు స్వస్తి చెప్పి అలాంటి వారిని మట్టి కరిపించాలని నాడే శపథం తీసుకున్నారట. హిందూ ముస్లిం వివాహాలకు యోగి వ్యతిరేకం కాదు. అయితే అందులో ఎలాంటి మోసాలు ఉండకూడదనేది అతని అభిప్రాయం. యోగి సీఎం అయిన తర్వాత ఎన్నో పెద్ద పెద్ద కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. ఆయన ఓ హాట్ టాస్క్ మాస్టర్గా పేరు తెచ్చుకున్నారు. యోగి నిర్ణయాలు తీసుకోవడమే కాదు, అది ఆచరణ సాధ్యమై తీరాలి. ప్రధాని మోదీ మాదిరిగానే యోగి ఆదిత్యనాథ్ కూడా అభివృద్ధి మంత్రమే జపిస్తున్నారు. అవినీతి మచ్చ లేకుండా పాలనలో తన పని తాను చేసుకుంటూ వెళుతున్నారు. యూపీని రోల్ మోడల్గా చేయాలనేదే యోగి లక్ష్యం. ఆయన పాలన యూపీ మోడల్ అన్నట్లుంటుంది. యూపీ మోడల్ అంటే లా అండ్ ఆర్డర్, అభివృద్ధితో పాటు హిందుత్వ ప్రచారం, హిందుత్వ ఛాయల అభివృద్ధి, చట్టపాలనపై దృష్టి పెట్టడం. ఎవరైనా తప్పు చేస్తే బుల్డోజర్ ఎక్కించడమే. ముక్కుసూటిగా నిర్ణయాలు తీసుకునే ఆదిత్యనాథ్ విమర్శలకు తలగ్గబోనని తన చేతల ద్వారా స్పష్టం చేస్తుంటారు. యోగి హిందుత్వ ప్రతినిధిగా తన ప్రతిష్టను మరింత పెంచుకునేలా యూపీలో గోవధ నిషేధించి కళేబాలను మూయించారు. లవ్ జిహాదని అరికట్టడమే లక్ష్యంగా బలవంతపు మత మార్పిడులకు వ్యతిరేకంగా బిల్లు తీసుకొచ్చారు. అంతేకాదు యూపీ అభివృద్ధికి ఆటంకంగా మారిన మాఫియా డాన్ల గుండెల్లో రైళ్లు పరిగెట్టించారు. ఆ రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందరికీ అందించడంలో యోగి సర్కార్ సక్సెస్ అయింది. యోగి మాటలతో కాదు, తన చేతలతో అరాచకాల అవినీతిపై బుల్డోజర్లను నడిపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు, ఉపాధి అవకాశాల కల్పనలో తగ్గేదేలే అంటూ యోగి పాలన సాగిస్తున్నారు. పరిపాలనను ఓవైపు, మత విశ్వాసాలను ఓవైపు నడిపిస్తూ దేశవ్యాప్తంగా ఎంతో పాపులర్ అయ్యారు. దేశవ్యాప్తంగా మోదీ, అమిత్ షా జోడీ ప్రభావమే ఎక్కువ. కానీ ఇప్పుడు బీజేపీ బ్రాండ్ యోగి అన్నట్లుగా మారుతోంది. మోదీ బలమైన నాయకుడు, ఆయన తర్వాత బలమైన నాయకుడు ఎవరనే ప్రశ్నలకు కమలదళంలో, పరివార్లో, ప్రజల్లో వచ్చే సమాధానం యోగి ఆదిత్యనాథ్. మోదీ తర్వాత అంతటి బలమైన నాయకుడు, భావి ప్రధాని కాగల సమర్థమైన నాయకుడు యోగియేనని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఒక్క బీజేపీలోనే కాదు, ఇతర పార్టీలు కూడా యోగి వైపే మొగ్గు చూపారని ఓ సర్వే వెల్లడించింది. పరిపాలన దక్షత, మోదీ లాంటి వ్యక్తిత్వం, నిర్ణయాల్లో దృఢత్వం, ఇలా ఇవన్నీ యోగికి ప్లస్ పాయింట్. బీజేపీలో మోదీకి వారసుడిగా నెక్స్ట్ పీఎం అభ్యర్థిగా యోగి పేరు వినిపించేలా తన పాలన కొనసాగిస్తున్నారు. అందుకే బీజేపీకి భావి ఆశకిరణం యోగియేనని, అందుకే భావి ప్రధాని యోగినే అనే ప్రచారం ఊపందుకుంది. ప్రస్తుతం దేశ విదేశాల్లో యోగికి పెరుగుతున్న పాపులారిటీని చూసి నాడు మోదీకి పగ్గాలు అప్పగించినట్లుగాని భవిష్యత్తులో యోగికి కూడా అప్పగించొచ్చంటున్నారు విశ్లేషకులు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.